అమ్మా మామయ్య వచ్చింది బావే. తమ్ముడు అంత మంచిగానా? బాగున్నాక అల్లుడు చదువుతానట్టుగా జాబ్ కోసం ప్రయత్నం చేస్తాను మరి. మామయ్య ఇప్పుడు మనకు నోటిఫికేషన్ పడ్డది కదా, ఇటు చేసి ఈసారి అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, అందుకే కష్టపడి చదువుకుంటాను. అల్లుడు మన వంశం ఇంతవరకు ఎవరు గవర్నమెంట్ జాబ్ రాలే, కష్టపడాలి, నువ్వు కంపల్సరీ కొట్టాలి ఈసారి. తమ్ముడా తిండి లేదు నిద్ర లేదు, ఒక్కటే చదువుడు చదువుతాడు. మరి ఇక ఏమవుతుందో ఏం పోతుందో. ఇక అక్క గవర్నమెంట్ జాబ్ అంటే పట్టుకుని వస్తాను అనుకుంటాను, చాలా కష్టపడాలి, కష్టపడితేనే వస్తుంది. ఏమో తమ్ముడా అంతా భగవంతుందయ్యా. అరే కాక బీర్లు సరిపోలే, ఇంకా బీర్లు కావాలరా. ఏం టెన్షన్ పడకు మామ, నేను ఫోన్ చేసి పైసలు సెట్ చేస్తా దానికి. లౌడ్ స్పీకర్ పెట్టు మామ, దాని మాటలు వినాలి నేను. హలో అంకిత, మా ఫ్రెండ్కు యాక్సిడెంట్ అయింది, ఒక 5,000 ఉంటే ఫోన్ పే కొట్టావా? మందులు తీసుకోవాలి అర్జెంట్. అవునా సంతు, 5,000 అంటే నాకు లేవు, ఒక 3,000 ఉన్నాయి. సరే సరే అంకిత, నువ్వు అయితే 3,000 కొట్టు, ఇంకో మీతో 2,000 మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి అడుగుతా. సరే సంతు, నీకు ఇప్పుడే ఫోన్ పే చేస్తా. సరే అంకిత, థ్యాంక్ యూ. నీ మనీ నీకు కొట్టేస్తా 2 రోజుల. నీకు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోతాయి సంతు? ఫస్ట్ అయితే మీ ఫ్రెండ్ జాగ్రత్త చూపి. వాడు బాగా సీరియస్గా ఉన్నాడు, ఏ విషయమైనా 2 రోజుల తర్వాత చెప్తా అని డాక్టర్ అన్నాడు. సరే సరే సంతు, నేను ఫోన్ పే చేస్తున్నా, నువ్వు తొందరగా వెళ్ళి మెడిసిన్ తీసుకోపో మరి. థ్యాంక్ యూ అంకిత, నువ్వు ఆ మనీ అయితే తొందర ఫోన్ పే కొట్టు. నిజంగా నువ్వు తోపు మామ, 2 నిమిషాలలో 3,000 సెట్ చేసినావు. ఇలాంటి మాయమాటలు నమ్మి చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నారు, జాగ్రత్త.